ఎన్నికల్లో కోవర్ట్ రాజకీయాలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం పార్టీ పరిశీలకుడిగా ఉన్న ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడులో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని స్థానిక నేతలు నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి వైసీపీ అభ్యర్థి సుబ్బారావు కోసం పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పార్టీ నుంచి బహిష్కరించేలా చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభకి ఫిర్యాదు చేశారు. తెలుగు తమ్ముళ్ల ఆందోళనలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రతిపాడు కూటమిలో కొంపట్లు అయితే మొదలయ్యాయి. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తరపున వరుపుల సత్యప్రభ పోటీ చేశారు. అయితే వైసీపీ తరపున ఆమెకు సమీప బంధువుగా ఉన్న వరుపుల సుబ్బారావు పోటీ చేశారు. దీనికి సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అమలాపురం పార్టీ అబ్జర్వర్గా పనిచేస్తున్నారు, పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయొద్దని ఆయన అనుచరులకు చెప్పారని కూడా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపాడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న టీడీపీకి సంబంధించి టీడీపీ తరపున పోటీ చేసిన వరుపుల సత్యప్రభకు మెమరాండం ఇచ్చారు. ముదనూరి మురళీకృష్ణంరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలి. గత వారం క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రతిపాడులో టీడీపీకి ఓటు వేయొద్దు, వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారని, దానికి సంబంధించి ఖచ్చితంగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని కూడా ధర్మవరం గ్రామానికి చెందిన పార్టీ నేతలు, అదేవిధంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారందరూ కూడా వరుపుల సత్యప్రభ దృష్టికి తీసుకెళ్లారు. దీని అందరికి సంబంధించి మే 13 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీనికి సంబంధించి ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన అమలాపురం పార్టీ అబ్జర్వర్గా ఉన్నారు, అదేవిధంగా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. గత కొద్ది కాలంగా పార్టీలో యాక్టివ్గా ఉంటున్న సిచ్యువేషన్. అయితే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్తో కలిసి ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన సిచ్యువేషన్ ఉందని, కాబట్టి వైసీపీకి ఓటు వేయాలి, ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావుని గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు సంబంధించి, అదేవిధంగా ముదునూరి మురళీకృష్ణంరాజు అనుచరులతో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆయన పనిచేశారు కాబట్టి వెంటనే ఆయనపై సస్పెండ్ చేయాలి, ఆయన్ని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు అయినప్పటికీ కూడా ఈ లోపలనే పార్టీకి చెందిన ప్రతిపాడు కూటమిలో కుంపట్లనే మొదలైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ముదునూరి మురళీకృష్ణంరాజు వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చిన తెలుగు తమ్ముళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సత్యప్రభ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె దృష్టికి తీసుకున్న సిచ్యువేషన్. మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం ఈయన వరుపుల సత్యప్రభ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా నియోజకవర్గంలో పార్టీ సూచించిన వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఖచ్చితంగా సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకుంటానని ఆమె కూడా పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే పరిస్థితి కల్పించారు. అయితే మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి ముదునూరి మురళీకృష్ణంరాజు అమలాపురం పార్టీ అబ్జర్వర్గా ఉన్నారు, అమలాపురంలో పార్టీ కోసం పనిచేశారు. అయితే ప్రతిపాడు విషయానికి వస్తే ప్రతిపాడులో మాత్రం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా ఉన్న వరుపుల సుబ్బారావుతో కలిసి పనిచేశారు. వైసీపీని గెలిపించాలని తన అనుచరులు కావచ్చు, అదేవిధంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి అయితే ముదునూరి మురళీకృష్ణంరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ నేతలు పార్టీ అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం అంతా ఎపిసోడ్ అంతా ఎన్నికలు ముగిసి వారం రోజులు కూడా కాకముందే కూటమిలో కొంపట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని అందరికి సంబంధించి పార్టీ అభ్యర్థిగా ఉన్న పార్టీ తరపున పోటీ చేసిన వరుపుల సత్యప్రభ పార్టీ అధిష్టానం దృష్టికి విషయం తీసుకెళ్తాను, ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకుంటారని చెప్పిన సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ప్రతిపాడు నుంచి.